శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ కార్తీక మహాపురాణంలో 18వ రోజు పారాయణంకు సాదర స్వాగతం అండి. నారదుడు చెప్పినదంతా విన్న పృథువు, ఓ దేవర్షి, కార్తీక మాసపు గొప్పతనమును వివరించి నన్ను ధన్యుని చేశావు. అదేవిధంగా స్నాన విధులన్నీ, ఉద్యాసన విధిని కూడా యథావిధిగా తెలియజేయవలసిందిగా కోరగా నలువు చూలి ఇలా చెప్పసాగాడు. ఓ మహారాజా, ఈ కార్తీక వ్రతాన్ని ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి నాడే ప్రారంభించాలి. ముఖమార్జానం చేయని వాళ్ళు మంత్రాలు పట్టవు కాబట్టి ముఖమును, జిగువను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఆయుర్బలం యశోవర్చం ప్రజాం పశువాసున బ్రహ్మ ప్రజ్ఞాంచ మేధాంచ త్వన్నో దేహి మనస్పతే అనే మంత్రం పఠిస్తూ దంతావధానం చేసుకొని శైతి తిథుల్లోని ఉపవాస దినాలలోనూ పాడ్యమి, అమావాస్య, నవమి, పక్ష సప్తమి, సూర్య చంద్ర గ్రహణాలను ఈ వేళల్లో దంతధావనం చేయకూడదు. ముళ్ళ చెట్లు, ప్రత్తి, వావి, ముదుగ, మరి ఆయుధం ఈ చెట్ల యొక్క పుల్లలతో దంతధావనం చేసుకోకూడదు. దంతధావనం తర్వాత భక్తి నిర్మల బుద్ధి కలవాడై గంధ పుష్ప తాంబూలాలను గ్రహించి శివాలయానికి కానీ వైష్ణవాలయానికి కానీ వెళ్ళి అక్కడ దేవతలను ఆద్యపాద్యాది ఉపచారాలను ఆచరించి స్తోత్ర నమస్కారాలని సమర్పించి నృత్య గీత వాద్యాది సేవలను చేయాలి. దేవాలయాలలోని గాయకులు, వర్తకులు, తాళ మృదంగాది విద్యా విశేష విద్వాంసులు వీళ్ళందరినీ విష్ణు స్వరూపులుగా భావించి పుష్పతాంబూలాలతో అర్చించాలి. కృతయుగంలో యజ్ఞం, ద్వాపరంలో దానం, భగవత్పత్కారాలు కూడా ఈ కలియుగంలో భక్తియుక్తమైన సంకీర్తనం ఒక్కటే ఆ భగవంతునికి సంతోషాన్ని కలిగిస్తుంది. హరిహర, దుర్గా, గణేశ, సూర్యారాధనలు ఉపయోగించుకున్న పువ్వులు, ఓ రాజా, దిరిసేన, ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరగ, జిల్లేడు, కొండకోరు వీటి పుష్పాలు కానీ తెల్లటి అక్షతలు కానీ విష్ణువుకు పూజించుటకు పనికిరావు. అదేవిధంగా జపాకుసుమాలు, మొల్ల పుష్పాలు, దిరిసిన పువ్వులు, బండి, గురువింద, మాలతి పుష్పాలు ఇవి ఈశ్వరుని పూజించేందుకు తగవు. ఎవరైతే సిరి సంపదలు కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు తులసి దళాలతో వినాయకుడిని, గరికతో దుర్గాదేవిని, అవేసు పువ్వులతో సూర్యుని పూజించకూడదు. ఏ ఏ దేవతలకు ఏ ఏ పువ్వులు శ్రేష్టమైనవో వాటితోనే పూజించాలి. అలా పూజించినప్పటికీ కూడా మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఓ దేవా, మంత్రక్రియాదిక లోప బహిష్టమైనప్పటికీ నాచే చేయబడని ఈ పూజ నీకు పరిపూర్ణమైనదిగానుగాక అని క్షమాపణ కోరుకోవాలి. ఆ పిదప దైవానికి ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి పునఃక్షమాపణలు చెప్పుకొని నృత్యగానాది ఉపచారాలతో పూజను సమాప్తి చేయాలి. ఎవరైతే కార్తీక మాసంలో ప్రతిదినం రాత్రి శివ పూజను కానీ విష్ణు పూజను కానీ ఆచరిస్తారో వాళ్ళు సమస్త పాపాల నుండి విడివడిన వాళ్ళై వైకుంఠాన్ని పొంది తీరుతారు. పంచమోధ్యాయ సమాప్తము. నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ రాజా, మరింత వివరంగా చెబుతాను విను. వ్రతస్థుడు మరో 2 గడియలలో తెల్లవారుతుందనగా నిద్రలేచి శుచి, నువ్వులు, దర్భలు, అక్షతలు, పువ్వులు, గంధము తీసుకుని నదికి వద్దకు వెళ్ళాలి. చెరువులలో కానీ, దైవ నిర్మిత జలాశయాలలో కానీ, నదులలో కానీ, సాగర సంగమాలలో కానీ స్నానం చేస్తే ఒకదానికంటే ఒకటి 10 రెట్లు పుణ్యాన్నిస్తుంది. ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా అంతకు 10 రెట్లు ఫలం కలుగుతుంది. ముందుగా విష్ణువును స్మరించి స్నాన సంకల్పం చేసి దేవతలకు ఆజ్ఞాలనేయాలి. నమఃకమలనావాయ నమస్తే జలసాయినే నమస్తే హృషికేశ గృహాజ్ఞాం నమోస్తుతే అంటూ ఉపరీత విధంగా ఆజ్ఞాలనిచ్చి దైవ ధ్యాన నమస్కారాధనలు చేసి, ఓ దామోదర, ఈ జలబంధు స్నానం చేయుటకు ప్రయత్నించుచున్నాను. నీ అనుగ్రహం వలన నా పాపాలన్నీ నశించిపోవునుగాక. హే రాధారమణ, విష్ణు కార్తీక వ్రతస్నానం ఆచుకున్న నా ఆజ్ఞను స్వీకరించుదాక అని స్నాన విధి చేత ఇలా వ్రతస్థుడు గంగా, విష్ణు, శివ, సూర్యుని స్మరించి
బొట్టు లోతు వరకు నీటిలో దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరిక పప్పు, నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనూ స్నానం చేయాలి. విధియ, సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ 6 తిథులలోనూ నువ్వులతోనూ ఉసిరి పండ్లతోనూ స్నానం చేయకూడదు. అయితే ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తరువాతనే మంత్ర స్నానం చేయాలి. స్త్రీలు, శూద్రులు పురాణోక్త మంత్రాలతోనే స్నానం చేయాలి. భక్తగమ్యుడై ఎవడికి దేవకార్యార్థం త్రిమూర్తాత్మకుడయ్యాడో సర్వ పాపహరుడైన ఆ విష్ణువు నన్నీ స్నానముచే పవిత్రుని చేయుగాక. విష్ణు జ్ఞానపరులైన ఇంద్రాది సమస్త దేవతలను నన్ను పవిత్రుని చేయుగాక. రహో యజ్ఞ మంత్రబీజ సంయుతాలైన దేవాదాలు, వేదాలు, వశిష్ఠ కశ్యపాది ముని వశిష్ఠులు నన్ను పవిత్రునిగా చేయుదురుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలాధారాలు, నదులు, సప్తసాగరాలు, హృదలు నన్ను పవిత్రుని చేయుగాక. ముల్లోకాలను గల అరుద్యాది పతివృతామతల్లలు, యక్ష, సిద్ధ, గరుడాదులు, ఓషధాలు, పర్వతాలు నన్ను పవిత్ర చేయుగాక. ఉపరి మంత్రయుక్తంగా స్నానం చేసి చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ, ఋషి, పితృతర్పణాలను విధిగా చేయాలి. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడుతున్నాయో అన్ని సంవత్సరముల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తున్నారు. ఆ తర్పానంతరం నీటి నుండి తీరానికి చేరి ప్రాతకాలానుష్ఠానం, సంధ్యావందనాలు నెరవేర్చుకొని విష్ణు పూజను చేయాలి. పిదప ఆగ్యమంత్రం ప్రతిపత్ కార్తీక మాసే స్నాతస్య విధినామమ గృహణాగ్యం మయా దత్తం రాంధాయ సహితో హరే అనే మంత్రంతో గంధ పుష్పాదాలతో కూడిన ఆజ్ఞాన్ని క్షేత్ర తీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. అనంతరం వేద పారాయణులై బ్రాహ్మణులకు భక్తిపూర్వకంగా గంధ, తాంబూల ఇచ్చరాది పూజించి నమస్కరించాలి. అలా పూజ చేసేటప్పుడు తీర్థాన్ని దక్షిణే పాదే వేదాస్తాన్ముఖమోశ్రితాం సర్వాంగే స్వస్థితాదేవ పూజాతో సుమదుర్చయ కుడి పాదమందు సర్వతీర్థములు, ముఖమందు చతుర్వేదములు, ఆయువులందు సర్వదేవతలతో అల్లారే ఈ బ్రాహ్మణ పూజ వలన పవిత్రుడవుతున్నాను అని అనుకోవాలి. అటు మీదట వ్రతస్థుడు హరిప్రియమైన తులసికి ప్రదక్షిణమాచరించి దేవతలతో నిర్మించబడి మునులచే పూజించబడే విష్ణు ప్రియశివకు ఓ తులసి నీకు చేస్తున్న నమస్కారము నా పాపాలను నాశనం చేయగాక అనుకొని నమస్కరించుకోవాలి. తదుపరి స్థిరబుద్ధి కలవాడై హరికథా పురాణ శ్రవణార్థులతో పాల్గొనాలి. ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఏ భక్తులైతే ఆచరిస్తారో వాళ్ళు తప్పనిసరిగా దైవ సాలోక్యాన్ని పొందుతారు. సమస్త రోగహరకము, పాపమారకము, సద్బుద్ధికాయకము, పుత్రపౌత్ర ధనప్రదము, ముక్తికారకము, విష్ణు ప్రీతికరము అయిన కార్తీక వ్రతాన్ని మించింది కలియుగంలో మరొకటి లేదు. ఇది 18వ రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.